శివుణ్ణి మూర్తి రూపంలోనూ అలాగే లింగం రూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశి జ్యోతిర్లింగాలని పిలువబడే 12 లింగాలు అత్యంత ముఖ్యమైనవి. అయితే ఇందులో 12 లింగాల్ని ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, వినేయండి. మొదటిది రామనాథ స్వామి లింగం. ఇది రామేశ్వరం దగ్గర ఉంటుంది. రెండోది శ్రీశైల క్షేత్రం దగ్గర మల్లికార్జున లింగం. ఇది శ్రీశైలంలో ఉంటుంది. మూడోది భీమశంకర లింగం. భీమాశంకరంలో ఈ లింగం అనేది ప్రసిద్ధి అయి ఉంటుంది. నాలుగవది కృష్ణేశ్వర లింగం. ఈ జ్యోతిర్లింగం ఎల్లోరా గృహాల దగ్గర ఉంటుంది. ఐదోది త్రయంబకేశ్వర లింగం. ఇది త్రయంబకేశ్వర ఆలయంలో ఉంటుంది. ఇది చాలా ఫేమస్ టెంపుల్. త్రయంబకేశ్వర్ నాసిక్లో ఉంటుంది. ఆరవది సోమనాథ లింగం. ఇది సోమనాథ్లో ఉంటుంది. ఏడవది నాగేశ్వర లింగం. ఇది దారుకావనంలో ఉంటుంది, అంటే ద్వారక దగ్గర. ఎనిమిదవది ఓంకారేశ్వర లింగం. అమరేశ్వర లింగాలు ఓంకార క్షేత్రంలో ఇవి ఉంటాయి. తొమ్మిదవది మహాకాళ లింగం, ఉజ్జయినిలో ఉంటుంది. 10వది వైద్యనాథ జ్యోతిర్లింగం. ఇది చితాభూమి దైవఘర్లో ఉంటుంది. 11వది విశ్వేశ్వర లింగం, వారణాసిలో ఉంటుంది. ఇది చాలా ఫేమస్. 12వది కేదార్నాథ్ ఆలయం. ఈ ఆలయానికి వెళ్ళడం ఎంతో కష్టం, ఎందుకంటే వీటి దారులు మంచుతో కప్పబడి ఉంటాయి. అయినప్పటికీ ఎంతోమంది భక్తులు దీన్ని దర్శించడానికి వెనకాడకుండా వెళ్తారు. అయితే మీరు ఈ 12 లింగాల్లో ఏ ఏ లింగాల్ని దర్శించారో కింద కామెంట్ చేయండి. ఉంటా మరి, సబ్స్క్రైబ్.